మాట్లాడుతున్న బీర్ల ఐలయ్య కుర్మ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఉస్మానియా జేఏసీ, ఆల్ ఇండియా షెపర్డ్ జేఏసీ, టీఎస్ జేఏసీ అలాగే సబ్బండ వర్గాలందరి తరపున మేము ఇప్పుడు వస్తున్నటువంటి గవర్నమెంట్ని విన్నవించుకుంటా ఉన్నాము. బీర్ల ఐలయ్య గారు తన చిన్ననాటి నుండే రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. బీర్ల ఐలయ్య గారు సర్పంచ్గా చేసి ఉన్నారు. బీర్ల ఐలయ్య గారు ఎంపీటీసీగా చేసి ఉన్నారు. బీర్ల ఐలయ్య గారికి పాల సంఘాల అధ్యక్షులుగా చేసి ఉన్నారు. రైతులతో ఎంతో దగ్గరి సంబంధం ఉన్నది. కష్టపడుతున్నటువంటి పేదల తరపున ముందుకొచ్చి గొంతెత్తి ఎన్నో కార్యక్రమాలను చేసినటువంటి బీర్ల ఐలయ్య గారికి ఈ అసెంబ్లీలో మంత్రిగా చూడదలుచుకున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ముఖ్యంగా కుర్మలు, గొల్లలు వీళ్ళందరి తరపున అసెంబ్లీలో అడుగుపెడుతున్న ఏకైక వ్యక్తి బీర్ల ఐలయ్య గారు. వారిని చూసే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 50-60 లక్షల ఓట్లను గుద్దాము. మమ్మల్ని మా ఓట్లను గౌరవించి దయచేసి బీర్ల ఐలయ్య గారికి సముచిత స్థానం కల్పించాలని, కింద నుండి మీ దాకా ఏ మంత్రివర్గంలో ఏ పదవి ఇచ్చినా కూడా గొప్పగా తను చేస్తారని వారి మీద అందరికీ అంత నమ్మకం ఉందని తెలియజేస్తూ ఉన్నాము.